హే గైస్, ఎలా ఉన్నారు? ఇన్ని రోజులు మనం చేస్తున్న వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇలాగనే మీ రెస్పాన్స్ కావాలని నాకు చాలా ఇది ఉంది. అండ్ మీరు ఇలా నాకు కామెంట్ చేయడం వలన మంచిగా వర్క్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనది ట్రైలర్ వచ్చేసి మనం చూస్తున్న ట్రైలరు శబ్దం, తెలుసు కదా, శబ్దం. దెన్ ఇది వచ్చేసి హీరో వచ్చేసి ఆది పెన్నిశెట్టి అండ్ వైశాలి మూవీ చేసిన హీరో. అండ్ రీసెంట్గా చాలా మూవీస్ చేశారు. మృగం అనే ఒక మూవీ ఉంటుంది. చిత్రం మూవీ చేశారు. సారీ, నేను కాదు, చిత్రం మూవీ చేశారు ఆ హీరోనే. ఓకే, లెట్స్ గో. మనం ఇప్పుడైతే శబ్దం ట్రైలర్ చూసేద్దాం. చెవిలో అరుస్తున్నట్టుంటుంది డాక్టర్. ఫస్ట్ షాట్ అసలు అంటే ఆ వాయిస్ అమ్మాయిది. ఆడియో హాలుసినేషన్. అందులో వచ్చిన శబ్దం గురించి తను డిస్క్రైబ్ చేసిన గబ్బిలాల వాయిస్ వస్తుంది. అంటే విచిత్రంగా గబ్బిలాలు ఎలా అరుస్తాయో అలా అరుస్తుంది. డైరెక్టర్ వచ్చేసి మన వైశాలి మూవీ చేసిన డైరెక్టర్. నేను హెల్ప్ చేయడానికి వచ్చింది. నైస్ లుక్ అంటే దయ్యాలను పట్టుకునే క్యారెక్టర్ అనుకుంటాను. అంటే ఒక ఇన్వెస్టిగేషన్. నువ్వు గోస్ట్ ఇన్వెస్టిగేటరా లేదా క్రైమ్ ఇన్వెస్టిగేటరా? గోస్ట్ ఇన్వెస్టిగేటరా లేకపోతే క్రైమ్ ఇన్వెస్టిగేటరా అని చెప్తుంది హీరోయిన్ అనుకుంటాను. ఇన్వెస్టిగేటర్ రెండు ఒకటే కదా. పోలీసులైనా మీరైనా పీకేది ఏమి లేదు. డైలాగ్ బాగా ఫేమస్ అయిపోయారు. జైలర్ మూవీతో చాలా క్రేజ్ వచ్చేసారు. అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని సృష్టించగల గొప్ప శక్తి ఉంది. ఆ శబ్దంతోనే అది తను వెళ్లే బాటని, ఆహారాన్ని కనిపెడుతుంది. దయ్యం ఫిగర్ అయితే సూపర్ ఉంది. అసలు ఆ శవంది డైలాగ్స్ చాలా బాగుంది. సౌండ్ అంటే గబ్బిలాల సౌండ్, షార్ట్ సూపర్ అసలు. నీ సైన్స్ నా నమ్మకం. హీరోయిన్ కే దయ్యం తగిలింది. అసలు ఫోన్లో క్రేజీ షాట్. అమ్మా, గబ్బిలాలను చూసారా? బంది సంబంధం ఏంటి? శబ్దం ఏమన్నా షాట్ అది అసలు. ఈ జీవితం చావుతో అంత అవదు. చనిపోయా కూడా జీవం ఉంటుంది. ఓ మై గాడ్. ప్రభువా కాపాడు, పారిపోసైతాను. ప్రభువా కాపాడు, పారిపోసైతాను. వరల్డ్ వైడ్ ఫిబ్రవరి 28కి, రేపు 28కి వస్తుంది శబ్దం మూవీ. అసలు నాకు అమ్మో, నేను యాక్చువల్గా రికార్డ్ చేసేది వచ్చేసి నైట్. యాక్చువల్గా నాకైతే భయం అవుతుందబ్బా. థామస్ మ్యూజిక్ అసలు బీభత్సంగా కొట్టేశారు బ్రో. అసలు ఒక క్షణం భయపడేశాను. అండ్ మనం చెప్తున్నాం కదా, ట్రైలర్ ఇంత హైప్ ఇస్తుందంటే శబ్దము సైలెంట్గా ఒక శబ్దం చేస్తుంది అనుకుంటున్నాను ఈ సినిమా అయితే. దెన్ నెక్స్ట్ ఆ డైరెక్టర్ వచ్చేసి వైశాలి మూవీ చేశారు కదా, నేను చెప్పాను వైశాలి మూవీ చేసిన డైరెక్టర్ ఇది. క్రేజీ బ్రో. అసలు ఇంకా లోపల నుంచి బయటికి రావట్లేదు. ఎలా మాట్లాడాలి నాకు ఇంకా గుండె దడ అంటుంది. అంటే నేను చేస్తున్నది కూడా చాలా లేట్ నైట్ ఇది రికార్డింగ్. నేను ఏదో మంచి ట్రైలర్, ఒక శబ్దం అంటే ఏదన్నా నార్మల్గా స్టోరీ ఉంటుంది అనుకుంటాను, కానీ ఇదైతే దయ్యంది తెచ్చాడు బ్రో. బాప్రే బాప్. ఓకే, లెట్స్ గో. ట్రైలర్ అయితే చూసేసాం కదా, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ మీరు కూడా ఈ మూవీ 28కి వస్తుంది కాబట్టి చాలా మూవీస్ చూస్తున్నారు చాలామంది. బట్ ఇలాంటి మూవీ చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మనకు దయ్యాల సినిమాలు కూడా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. అండ్ నేను విరూపాక్ష చూశాను. ఒక షాట్ దగ్గర అసలు నా హార్ట్ బీట్ డుమ్మున అన్నది అసలు. అందుకే నేను అండ్ దయ్యాల మూవీ కూడా నేను టీవీలలో చూస్తాను, కానీ నేనేదో క్యాజువల్గా శబ్దం కదా ట్రైలర్ చూసేద్దామని నేను అనుకొని ప్లే చేశాను, కానీ నాకు షేక్ చేసేసింది. అది శబ్దం అయిపోయింది. ఇప్పుడు ఏం విన్నా నేను నాకు బయట నుంచి ఏదో ఒక సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇంకా లోపల. మొత్తానికైతే ట్రైలర్ చూసేసాం. ఇంతటితో సమాప్తం.
మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, అంటే ఎలా చేస్తున్నాను అనేది. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త స్టార్టప్ కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసేసి ఆ షేర్ చేస్తే చేయండి, లేదంటే కామెంట్ చేయండి. 100% అయితే కామెంట్ చేయండి. నా వాయిస్ వచ్చేసి కొంచెం ఇది ఉంటుంది కాబట్టి, అంటే కొంచెం బాగాలేదు, వాటర్ ప్రాబ్లం వలన ఇలా వస్తుందని అనుకోవద్దు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్. 100% కామెంట్ చేయండి. ఓకే, టాటా, బాయ్ బాయ్, సీ యూ.